టెర్రరిస్ట్ ప్రకాష్ రాజ్. ఎస్, ఇది నిజమే. టెర్రరిస్టే ప్రకాష్ రాజ్. మొన్న నేను మాట్లాడుతూ ఒక వీడియోలో నటుడు ప్రకాష్ రాజ్ తెర మీదే కాదు నిజ జీవితంలో కూడా చాలా అద్భుతంగా నటించే నటుడు అని చెప్పాను. అయితే దాన్ని పక్కన పెట్టి దాన్ని నేను విరమించుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రకాష్ రాజ్ టెర్రరిస్ట్గానే నాకు కనిపిస్తున్నాడు. అందుకనే నేను ఆ మాటనైతే వద్దనుకుంటున్నా. దానికి కొత్తగా ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటంటే, నటుడు కన్నా టెర్రరిస్ట్, సైకో టెర్రరిస్ట్ లక్షణాలు ఉన్నటువంటి ప్రకాష్ రాజ్నే నేను చూస్తున్నాను. ఎందుకు అంటే, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ సన్నిహితుల మధ్య, కొన్ని కులాల మధ్య, కొన్ని మతాల మధ్య పెరిగినటువంటి వ్యక్తి ఇక్కడ వాళ్ళు చూసినటువంటి డబ్బుతో పెరిగినటువంటి ఈ సైకో టెర్రరిస్ట్ పిచ్చిన కొడుక బూతులు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఇంకా అదుపు ఉండట్లా. ఒక్కొక్కటి చూస్తుంటే ఇతన్ని ఏ చెప్పుతో కొట్టినా కూడా తప్పు లేదేమో అనిపిస్తుంది. అసలు ఇంకా ఇలాంటి వ్యక్తులని, ఇలాంటి సైకో వెధవల్ని ఇంకా ఈ ఇండియా ఎందుకు భరించాలి అనిపిస్తుంది. అయితే ఎందుకు అంటున్నానంటే, ఇది ఒక్కసారి మీకు వినిపిస్తాను. ఆ తర్వాత దానికి వాళ్ళ పక్కనే ఉన్న వాళ్ళు కూడా కొంత సమాధానం ఇచ్చినట్టుగా కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటిది. అదే ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాటలకు, అంటే ఏదో ఉన్నతమైనటువంటి చదువులు చదివేసుకున్నాను, నాకంతా దేశం అంతా లోకజ్ఞానం అంతా బాగా ఉంది, నాకున్నంత ఉన్నటువంటి లోకజ్ఞానం ఈ దేశం, ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని చెప్పుకునేటువంటి సైకో వెధవకి చెప్పు తీసుకుని పటా 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 కొట్టినట్టుగా వాళ్ళ సమాధానం ఒక వీడియోల రూపంలో ఇచ్చినటువంటి దాన్ని నేను ఒక్కసారి మీకు వినిపిస్తాను. ఎగేజ్గా ఉన్న సనాతన ధర్మ నాన్న చనిపోతే నా తల్లి మూడు పుట్టించే సనాతనం, ఆయన పుట్టువద్దని చెప్పిన సనాతనం సతీ సహగమనా మళ్ళీ మీ సనాతన ధర్మంలోనే నా ఉండింది. తాడి కట్టింది భర్త కనుక భర్త పోగానే తాడి తీసేయండి అన్నారు. అంటే పెళ్లి కాని కన్యాములు ఎలా అయితే మామూలు గొలుసు వేసుకుంటారో అలా వేసుకున్నారు. పువ్వుల దండ పెళ్లి సమయంలో భర్త జడలో పెట్టాలని ఒక నియమం ఉంది, వాళ్ళు పాటించట్లేదు. కానీ ఈ పువ్వుల దండ ఒకటి తీసేయన్నారు. ఈ రెండు మాత్రమే భర్త పోతే వితంతువుకి నిర్వహించవలసినవి. సతీసాగం విషయానికి వస్తే తప్పనిసరిగా భర్త మరణించిన తర్వాత స్త్రీ కూడా సాగమనం చేయాలని ఎక్కడ శాస్త్రం లేదు. అలా ఉన్నట్లయితే దశరథుడు మరణించిన తర్వాత ముగ్గురు రాణులు ఉన్నారు. రామచంద్రుడితో గౌరవించారు, ఆయన సమాజం కూడా గౌరవించింది. పాండుగారు మరణించిన తర్వాత మాద్రి సాగమనం చేసిందని పూర్తి నేను చేయలేదు. కానీ ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడ వీటి పేర్లు లేవే. వాళ్ళు వాడిన 4 పదాలు వాడారు. ఈ 4 కూడా కులమన్న సందర్భంలో వాడలేదు. ఈ పదాలు వాడినప్పుడు కులము అన్న మాట కూడా చేర్చలేదానికి వాటిని వర్ణము అన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 వర్ణాలు ఉన్నాయన్నారు. ఎగేజ్గా ఉన్న సనాతన ధర్మ ఇది అటు ప్రకాష్ రాజ్, అంటే టెర్రరిస్ట్ ప్రకాష్ రాజ్కి హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాధానంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి అతను మనిషి కాదు, మనిషి పుట్టలేదనే నేను అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడో ఆచారాలని తీసుకొచ్చి ఇప్పుడు సతీసాగమనం అంటే చాలామంది అప్పట్లో పెట్టుకున్నది. ఇది ఎందుకు అంటే రాజుల కాలంలో కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి కాలాల్లో దాన్ని, అంటే ఒక బలమైన నాయకుడో లేదంటే ఇంటి కుటుంబ పెద్దో చనిపోతే కనుక ఆ మహిళ మీద తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈవెన్ ఈ కాలంలో కూడా ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళు లేనిపోని మాటలు, లేదంటే ముఖ్యంగా రాజుల్ని, అప్పట్లో ఉన్నటువంటి రాజుల్ని, ఎవరైతే ఆ రాజుని చంపేసిన తర్వాత ఆ రాణులు ఉంటారో, ఆ ఇంటి ఆడబడుచులు ఉంటారో, వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళు వాడుకుని వదిలేసేవాడు. అది ఇష్టం లేక ఆ మహిళలు వాళ్ళకి వాళ్ళుగా వెళ్ళి ఆ చనిపోయినటువంటి భర్త చితి మీద పడిపోయేవాళ్ళట. అంతేగాని ఏ ధర్మంలో అది రాసి లేదు. అది వాళ్ళు ఆ టైంలో క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే తప్ప సనాతన ధర్మంలో ఎక్కడా కూడా సతీసాగమనం గురించి ఎక్కడా లేదు అనేది ఈ పిచ్చి కుక్కకి, చదువుకున్న ఈ లోకజ్ఞాని మనిషి లాంటి ఈ మానవ మృగానికి చెప్పాలని ఈరోజు అనిపించింది. అంటే ఇతను నిజంగా ఇక్కడ ఆపకపోతే, అసలు ఇతను వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా, నేను ఏదో ఒక సినిమాలు, ఇతను నటించినటువంటి సినిమా ద్వారా వెళ్ళి నచ్చి, ఆ బద్రీ సినిమా, సుస్వాగతం ఇలాంటి సినిమాలు చూసి నేను ఇతన్ని యాక్టర్గా ఇష్టపడ్డాను అప్పట్లో. కానీ ఇతను మనిషిగా చూస్తుంటే, ఇతను మనిషిగా కన్నా నిజంగా చెప్పాలంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటి ముందు కుక్క మొరుగుతుంది, అది ఆ కుక్కలాగా అని అనిపించినప్పుడు ఈయన గుర్తొచ్చాడు నాకు. వెంటనే కరెక్ట్గా గుర్తొచ్చింది ఈయనే. ఎందుకంటే ఈయన పిచ్చి కుక్కలా మొరుగుతూ ఉంటాడు.
అక్కడ ఎందుకో తెలుసా, ఇంకొక విషయం చెప్తానన్నా. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఆయన ఇంటి ఎదురుగుండా ఒక కుక్క, వీధి కుక్క అక్కడికి వచ్చి కూర్చుని మొరుగుతుంది. ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ ఇంకొక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కుక్కల్ని ఎత్తుకుపోయేటువంటి ఒక వ్యాన్ వెళ్తుంది ఆ గల్లీలో. ఆ గల్లీలో అంతా ప్రెస్ మీట్ విలేకరులందరూ, కెమెరామెన్లు అందరూ అడ్డు పెట్టడంతో ఆ వెహికల్ వెళ్ళడానికి ఆ దారిలో కొంచెం స్లోగా అవుతుంటే ఈ కుక్క కంగారు పడిపోతుంది. ఇలాంటి కుక్కే. నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతారో, నన్ను ఎక్కడ ఆ కుక్కల వ్యాన్లో పడేసి ఏ మూలకి తీసుకెళ్ళి దాన్ని మంచి ట్రీట్మెంట్ ఇస్తారో అని చెప్పి భయపడిపోతుంది. నిజంగా అలాంటి పరిస్థితులు ఈ కుక్కకు కూడా రావాలని కోరుకుంటున్నా. నిజంగా ఆ కుక్కలు కూడా ఈర్ష్యపడేలా ఇతని వ్యవహార శైలి ఉంది. నిజంగా ఇతను మనిషి పుట్టకలేదు. ఇతన్ని ఇక్కడితో ఆపాలి. ఇతన్ని భారతదేశం నుంచి బహిష్కరించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి దానికి, పాకిస్తాన్ టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి ఇలాంటి టెర్రరిస్ట్ నా కొడుకుని అలాంటి టెర్రరిస్టుల దగ్గర పంపించబడదాం. ఎందుకు ఈ నా కొడుకులకి ఇక్కడ ఎంత అవకాశం ఇస్తున్నారు? ఎందుకు ఈ నా కొడుకుని ఇంకా మేమే డబ్బులు ఇచ్చి ఈ నా కొడుకుని సినిమాని చూసి ఇంకా ఆయన్ని మేపాల్సిన అవసరం మాకేంటి? ఈ కర్మ ఏంటి అని మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం అయినా, ఆంధ్ర ప్రభుత్వం అయినా, ఆడు పుట్టినటువంటి కర్ణాటక ప్రభుత్వం అయినా ఒక నిర్ణయం తీసుకోవాలి. వీడిని భారతదేశం నుంచి బహిష్కరించాలి. ఎందుకంటే ఇలాంటి వాడి వల్ల మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఈ దేశంలో మత కలహాలు, అనేకమైనటువంటి గొడవలు జరిగేటువంటి పరిస్థితికి విడివిడి జ్ఞానం అంటారు చూసారా, వీడికి జ్ఞానం లేనటువంటి మనిషి కాబట్టి ఇలాంటి సమాజంలో ఉంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చిన తర్వాత ఇలాంటి సైకో మాటలు కొంతమంది విని ఇంకా దాన్నే నిజం అనుకునే పరిస్థితి కూడా వస్తుంది. అందుకని ఇలాంటి వ్యక్తిని నోటికి తాళం వేసి తీసుకెళ్ళి జైల్లో అన్న పడేయాలి, లేదంటే తీసుకెళ్ళి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఆ పాకిస్తాన్ టెర్రరిస్టుల్లోనే నువ్వు కూడా వెళ్ళి సావరా, అక్కడికి వెళ్ళి బతికి చూడరా, ఒక 10 రోజులు అక్కడికి వెళ్ళి ఒక రోజు ఉండి బతికి సావరా నువ్వు అని చెప్పాలి. లేదంటే ఇలాంటి వాళ్ళు ఇక్కడితో ఆగరు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే, ఇంకొక విలేకరు, ఒక లేడీ విలేకరు ఒక ఆవిడ ఉంటుంది, శాంతి అండి, శాంతిగా ఉండాలండి. మనం గాంధేయవాదం అంటే చేతులు కట్టేసుకుని గాజులేసి కూర్చున్నారు అనుకున్నారండి భారతదేశం అంటే? ఒక్కొక్కడికి ఉచ్చపోపిస్తారు. నీలాంటి వాళ్ళకు కూడా, నీలాంటి విలేకరులు కూడా ఈ దేశంలో ఉండటానికి వీలు లేదు అని చెప్పాలి. మేమంత చేతగాని వాళ్ళం కాదు. అది ఈసారి మోదీ గారు చేసి చూపించారు. కాంగ్రెస్ పార్టీ కూడా దానికి అంత బలంగా సపోర్ట్ చేస్తుందంటే ఎస్, ఇలా ఉంటేనే భారతదేశం నిలబడుతుంది. ఎంతసేపు ఇతర దేశాలు వచ్చి మన మీద పడి, ఇతర రాజ్యాలు వచ్చి మన మీద పడినప్పుడు కూడా మనం మన దేశాన్ని కాపాడుకోవడానికి చూసుకున్నాం, కానీ ఏ దేశం మీదకి ఇప్పుడు కూడా వెళ్ళట్లా. మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవడం కోసం మనం ఎంతవరకు అయినా సరే వెళతాము అని నిరూపించాల్సినటువంటి సమయం ఉంది. ఈ భారతదేశ చరిత్ర అంటే ఇది అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి వసుదైక కుటుంబం లాంటిదే. అప్పటికి వస్తే పాకిస్తాన్ కూడా మనదే, మనమిచ్చిందే. మనం పాడేస్తే బ్రతుకుతున్నటువంటి ఆ దేశానికి అంత పొగరుంటే ఇచ్చినటువంటి మనకెంత ఉండాలి? అదే చూపిద్దాం, అలాగే చేద్దాం. ఆ అవసరమైతే పాకిస్తాన్ అనే పేరునే ఈ వరల్డ్ ప్రపంచ పటంలో లేకుండా చేసి ఎరైజ్ చేసేటువంటి, మొన్న డొనాల్డ్ ట్రంప్ గారు అవసరమైతే నేను ఇండియా పక్కన నుంచుంటాను, ఇండియా తరపున నిలబడతాను, పాకిస్తాన్ అనే దాన్ని ఎరైజ్ చేస్తాను అని చెప్పి ఒక మాట అన్నారు. నిజంగా పాకిస్తాన్కి అంత దమ్ము ధైర్యం లేదనుకోండి, ఆ పక్కన ఆ బలిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల వాళ్ళే వాళ్ళ ఆర్మీని తగలబెట్టుకుని చంపేస్తున్నారు. ఇంకా వాళ్ళు మన మీదకి వచ్చి పీకేదేంటి? ఆ బోర్డర్లో ఉన్నటువంటి కొంతమంది మన అమాయక ప్రజల్ని ఏదన్నా చేయగలుగుతారేమో తప్ప, తిప్పి కొడితే 2 రోజులు కూడా కంటిన్యూగా యుద్ధం చేయలేనటువంటి దద్దమ్మ పాకిస్తాన్కి ఇలాంటి సైకో నా కొడుకులు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్టులుగా మూవ్స్లో ఉన్నటువంటి కొంతమంది ఇంకా ఆ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ అక్కడ ఏదో జట్లు మన ఆర్మీకి సంబంధించినటువంటి ఫ్లైట్లు కూలిపోయినాయి అని చెప్పి సోషల్ మీడియాలో చెప్తుంటే దాన్ని పాకిస్తానోడు చెప్పుకుంటున్నాడు. ఇది మన దేశ దౌర్భాగ్యం. ఇలాంటి సైకోనా కొడుకులు ఉండటం వల్లే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆడు కూడా ఒక విలేకరు, ఏంటి మీకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైట్లు పడిపోయినాయి అంట కదా, ఇండియాకి సంబంధించిన వాటిని కూల్చేశారంట కదా, ఏవి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవి అంటే, ఇండియాలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో చూపిస్తున్నారు, చూసుకోండి వెళ్ళి అని చెప్తున్నాడు. అంటే ఆడి దగ్గర లేవు, అంత సీన్ లేదు ఆడికి. అందుకని ఇండియాలో ఉన్నటువంటి ఇలాంటి సైకో నా కొడుకులు పెడుతున్నటువంటి పోస్టులు, ఇలాంటి కొంతమంది విలేకరుల రూపంలో, జర్నలిస్టుల రూపంలో మాట్లాడుతున్నటువంటి సైకో వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ మాటలు నమ్మి ఆడు చెప్తున్నాడు. వీళ్ళకి పెద్ద తేడా లేదని నేను చెప్తున్నాను. సో ఇప్పటితో అయినా సరే ఇలాంటి వ్యక్తుల్ని
పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపుల మధ్యలో పడేయండి, అక్కడే సావమని చెప్పండి, అక్కడే బ్రతికి చూపించమని చెప్పండి. ఇది ఇండియా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లు కానీ ఒక బలమైనటువంటి సంకేతం పంపించాలి. నోరు అదుపులో పెట్టుకుని అన్నీ మూసుకుని జీతో సహా అన్నీ మూసుకుని కూర్చుంటే కూర్చో, లేదా దొబ్బే పాకిస్తాన్కి, నీ టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళి పని చేసుకో అని చెప్పి ఒక బలమైనటువంటి సంకేతం పంపించాలని కోరుకుంటున్నాం.